మైనంపల్లి హనుమంతరావు వీరాభిమాని ఉత్తమ్ ఠాకూర్ హైకోర్టు అడ్వకేట్. నేను మంచిగా చెప్తున్నా, మంచిగా అడుగుతున్నా, ఎట్లా నేను అడగవచ్చా? క్రాంతిభాయ్, ఒకటి మీరు ఎట్లా పడితే అట్లా అంటే నేను మీకు పాత ఇంటర్వ్యూలు చూసిన ఏం చేస్తారు, లిమిట్స్ దాటితే ఏం చేస్తారు? ఉన్నాయే అడుగుతా, నేనైతే క్లియర్గా చెప్తా ఉన్నా. మీరు సీరియస్ అయినా సరే, కోపమైనా సరే, మీరు నేను అడ్వకేట్ అన్న విషయం మర్చిపోతున్నారు. సరే ఏమైతే చూద్దామన్నా, ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దామా? మీరు రాజకీయ నాయకుల వెనకాల ఉండి చక్రాలు తిప్పుతారు ఎన్నికల టైంలో అని చెప్పేసి నవ్వకండనా? తిప్పుతారా లేదా? తిప్పడం అంటే వాళ్ళకి ఎందుకంటే అందరూ ఎవరికి పడితే వాళ్ళకి ఉత్తమ్ ఠాకూర్ చేయడు. ఉత్తమ్ బాయ్ బీఆర్ఎస్ పార్టీయా బిలాంగ్స్ టు, లేకపోతే కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే బీజేపీయా అంటే ఏం చెప్తాడు? క్రాంతిభాయ్, నేను చెప్పేది ఒకటే, ఉత్తమ్ ఠాకూర్ బిలాంగ్స్ టు మైనంపల్లి హనుమంతన్న పార్టీ. హనుమంతన్న రౌడీజం చేస్తాడు, హనుమంతన్న సెటిల్మెంట్లు చేస్తాడు, హనుమంతన్న క్లియర్గా బ్లూ షర్ట్ సైడ్ ఉంటే అవి హనుమంతన్నయే అని అన్నది నడుస్తూ ఉంటుంది. క్రాంతిభాయ్, ఒకటే చెప్తున్నా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హరీష్ రావును తిట్టడము, కేటీఆర్ను తిట్టడము, కేసీఆర్ను తిట్టడము తప్ప కరెక్టా? నిజంగా ఒక మానవీయ కోణంలో చెప్పన్నా, తిట్టడం అంటే బేసికలీ హనుమంతన్న ఎలాంటి పర్సన్ అంటే ఆయన జోలికి వెళ్ళండి, హనుమంతన్న ఎవరు జోలికి వెళ్ళింది. హరీష్ రావును గద్దె దింపే వరకు, ఆయన దుకాణం బంద్ చేయించే వరకు కూడా నేను నిద్రపోనని చెప్పి కూడా. రోహిత్ భాయ్, నిజంగా మీరు చెప్పండి, మీరు రోహిత్ భాయ్ అని అంటున్నారు కదా, పైకి కనిపించేంత మంచి వ్యక్తి? రాగానే ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక మీడియా మిత్రుని పైన ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. వేరే కోణంలో చూపించడానికి ట్రై చేశారు కాబట్టి ఆయనకు ఆ మాట అన్నారు, సంపుదామనే మాట అనలేదు. కాంగ్రెస్ పార్టీ హైడ్రా తోటి చిన్న చిన్న పేద ఇండ్లన్నీ గులగొడుతుందన్న. ఏం న్యాయమై మీరు చెప్పండి? క్రాంతిభాయ్, బేసికలీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో హైడ్రాన్ తెరపైకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి వద్దు, మళ్ళీ కారే కావాలి, సర్కారే కావాలి, కేసీఆరే రావాలని చెప్పేసి పేదలందరూ మొక్కుతున్నారు. ఇగో క్రాంతిభాయ్, బీఆర్ఎస్ లీడర్లు జనాలతోని ఏ రకంగా అయితే చెప్పగలరు, ఏ రకంగా డ్రామాలు ఆడించగలరు, అది మీకు నాకు. ఇప్పుడు హనుమంతన్న ఫ్యూచర్ ఏందన్న భవిష్యత్తులో? మీరు అంటున్నారు భవితవ్యం ఏంటి అని చెప్పి, రానున్న రోజుల్లో హనుమంతన్న ఎక్కడ ఉంటారు మీరే చూస్తారు. పార్టీ పట్ల కానీ లేకపోతే పార్టీ పదవుల పట్ల ఆలోచన ఉందా లేదా? ఉంది. మనిషి అనటానికి ఏదో ఎక్కడో కూడా కొంచెం కోరిక అనేది ఉంటుంది. ఏంటంటే నాకు అది ఇది అంటూ కాదు. మైనంపల్లి హనుమంతన్న, మళ్ళీ చెప్తున్నా మీకు క్రాంతిభాయ్, అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్ ద పాయింట్, మైనంపల్లి హనుమంతన్న ఏ పదవి ఇప్పిస్తే ఆ పదవి నేను చేస్తాను. మైనంపల్లి హనుమంత్ అనే వ్యక్తి నిజంగా కబ్జాలు చేస్తాడు, రౌడీయిజం చేస్తాడా, చేయడా? టోటలీ రాంగ్ క్రాంతిభాయ్, మీరు ఏదైతే అలిగేషన్ చెప్తున్నారో టోటలీ రాంగ్. వాళ్ళ అన్నకు నోటీస్ ఇచ్చారు. అవును, నోటీస్ ఇచ్చారు కానీ గులగొట్టలే. అవును, అదే రోజు నోటీసులు ఇచ్చినటువంటి కొంతమంది పేదల ఇళ్ళు గులగొట్టింది. అవును. ఎందుకు? రేవంత్ రెడ్డి అన్నకో న్యాయం, పేద ప్రజలకో న్యాయమా? రేవంత్ రెడ్డి గారు అన్నకు నోటీస్ ఇచ్చి గులగొట్టిందంటే బేసికలీ అక్కడ ఏంటంటే పేదలకు టైం ఇస్తలేరు, గిన్నెలు తెచ్చుకొని టైం ఇస్తలేరు, బియ్యం తెచ్చుకొని టైం ఇస్తలేరు, బట్టబంతులు తెచ్చుకొని టైం ఇస్తలేరు, చిన్నపిల్లల పుస్తకాలు తెచ్చుకొని టైం ఇస్తలేరు. టోటలీ రాంగ్, టోటలీ రాంగ్ అన్న. అవద్దాలు ఆడొద్దన్న. ఎంత టర్న్ ఓవర్ ఉంటుందన్న? ఉంటుంది. ఎంత ఉంటుందన్న? ఉంటుంది, బాగానే ఉంటుంది. బాగానే అంటే ఎంత ఉంటుందన్న?